హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇంటిగ్రల్ లోపల ఏమి ఇచ్చారంటే 1/x⁴ ప్లస్ 8x² ప్లస్ 9 dx అన్ని ఈవెన్ పవర్సే ఉన్నాయి అక్కడ డినామినేటర్లో, ఈక్వల్ టు సమ్ రిజల్ట్ ఇచ్చేశారు 1/k, అందులో tan ఇన్వర్స్ f(x) ఉంది, tan ఇన్వర్స్ g(x) ఉంది, అండ్ ఫైనల్గా ఆ kfgలో ఏదో ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేయమని అడుగుతున్నారు. సో ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ మోడల్స్ అండర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ బై సబ్స్టిట్యూషన్, లాస్ట్ మోడల్ అని కూడా చెప్పొచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని స్టాండర్డ్ స్టెప్స్ ఉన్నాయి, స్టాండర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇంకా స్టాండర్డ్ స్టెప్స్ ఉన్నాయి. ఎప్పుడు అంటే ఆ ఇంటిగ్రల్ లోపల ఫంక్షన్ ఇలా ఉన్నప్పుడు, ఇలా అంటే ఓన్లీ ఈవెన్ పవర్స్ ఉండాలి, ఇంకా న్యూమరేటర్లో కూడా ఉండొచ్చు. ఓన్లీ ఈవెన్ పవర్స్ ఉండి వేరియబుల్కి న్యూమరేటర్లో డినామినేటర్లో x⁴ x² ఉంటాయి. అప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన స్టెప్ డివైడ్ బై x² ఆన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో ఇక్కడ మనం స్టార్ట్ చేద్దామండి డివిజన్తో. సో ఇంటిగ్రల్ x²తో డివైడ్ చేద్దాం న్యూమరేటర్ని, డినామినేటర్ని. సో x⁴/x² x² ప్లస్ 8x² x², 8 ప్లస్ 9/x². డినామినేటర్ని x²తో డివైడ్ చేసి రాశాను ఈ ఎక్స్ప్రెషన్ని, ఎందుకంటే న్యూమరేటర్లో కూడా x²తో డివైడ్ చేశాము కాబట్టి dx. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంటూ 6/6 చేయాలి. 1/6 ఇంటూ 6/x² ఇంటూ 6/6 చేశాను. ఎందుకు సార్, ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ 6 అంటే, కింద డినామినేటర్లో 1/x² టర్మ్ ఉంది కదండి. ఈ డినామినేటర్లో 1/x² టర్మ్కి ఒక కోఫిషియంట్ ఉంటుంది. ఆ కోఫిషియంట్కి స్క్వేర్ రూట్ వేయండి. 9కి స్క్వేర్ రూట్, ఆ 9కి స్క్వేర్ రూట్ వేస్తే 3, ఆ 3ని 2తో మల్టిప్లై చేయండి 6. సో అదే అక్కడ వేయాలి, ఇంటూ 6/6. ఎక్కడి నుంచి వచ్చిందంటే డినామినేటర్లో 1/x² కోఫిషియంట్ ఒకటి ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 16 ఉండుంటే ఆ 16కి స్క్వేర్ రూట్ 4, 4 ఇంటూ 2 8, ఆ 8ని మల్టిప్లై అండ్ డివైడ్ చేసేవాళ్ళం. సో ఇట్స్ లైక్ దట్. ఓకే, సో ఆ 6ని మల్టిప్లై చేయటం వల్ల ఏంటి ఉపయోగం నెక్స్ట్ స్టెప్స్లో తెలుస్తుంది. సో ఇప్పుడు ఆ 6/x²ని, ఆ న్యూమరేటర్లో ఉన్న 6/x²ని ఏమని రాద్దామంటే ఇంటిగ్రల్ 1/6 బయట ఉంది, న్యూమరేటర్లో ఉన్న 6/x²ని 1 ప్లస్ 3/x² మైనస్ 1 మైనస్ 3/x² రాయాలి. ఒకవేళ మనం అక్కడ 8/x² రాసి ఉంటే అప్పుడు కూడా ఇలానే దాన్ని స్ప్లిట్ చేసుకోవాలి. ఒకవేళ అక్కడ 8/x² రాసి ఉంటే కింద డినామినేటర్లో 16 ఉండుంటే పైన 8తో మల్టిప్లై చేసేవాళ్ళం. ఆ 8/x² ఉండుంటే ఇలానే చేసేవాళ్ళం. ఎలా, 1 ప్లస్ 4/x² మైనస్ 1 మైనస్ 4/x². ఈ 1 1 క్యాన్సిల్ అయ్యి ఈ 3 3 యాడ్ అయ్యి అక్కడ మళ్ళీ 6/x² వస్తుంది. ఓకే, సో ఇలానే స్ప్లిట్ చేసుకోవాలండి. అప్పుడే మనం తర్వాత స్టాండర్డ్ ఇంటిగ్రల్స్గా వాటిని రెడ్యూస్ చేయగలం. ఓకే, ఇది వన్ ఆఫ్ ద స్టాండర్డ్ మోడల్స్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకుంటే, ఈ కొన్ని స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే పోయేదేం లేదండి, వచ్చేదే ఉంటుంది, మార్క్స్ వచ్చేదే ఉంటుంది. ఓకే, సో x² కింద ఏముందంటే x² ప్లస్ 8 ప్లస్ 9/x² dx. ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ని 2 డిఫరెంట్ ఇంటిగ్రల్స్గా స్ప్లిట్ చేసుకోవాలి. అవి ఎలా అంటే, ఒక న్యూమరేటర్లో 1 ప్లస్ 3/x², రెండో ఇంటిగ్రల్ న్యూమరేటర్లో 1 మైనస్ 3/x². సో I ఈక్వల్ టు 1/6 ఇంటూ ఇంటిగ్రల్ 1 ప్లస్ 3/x² బై x² ప్లస్ 8 ప్లస్ 9/x² dx మైనస్ రెండో ఇంటిగ్రల్కి మళ్ళీ 1/6 బయట ఉంటుంది ఇంటిగ్రల్ న్యూమరేటర్లో 1 మైనస్ 3/x² బై x² ప్లస్ 8 ప్లస్ 9/x² dx. ఎందుకు ఇలా స్ప్లిట్ చేసుకున్నామంటే ఇప్పుడు ఇవి స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ అవ్వబోతున్నాయి. ఎలా అంటే కొన్ని సబ్స్టిట్యూషన్స్ చేసుకున్న తర్వాత. సో ఇక్కడ ఈ ఇంటిగ్రల్లో పుట్ t ఈక్వల్ టు x మైనస్ 3/x. రెండో ఇంటిగ్రల్లో పుట్ z ఈక్వల్ టు
ముందు టీ పెట్టాం కదండి, మళ్ళీ టీ పెట్టకూడదు సేమ్ ప్రాబ్లంలో. సో పుట్ న్యూ వేరియబుల్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3/x. ఇక్కడ మైనస్ ఎందుకు, అక్కడ ప్లస్ ఎందుకు అని అడిగితే, న్యూమరేటర్లో ప్లస్ ఉంటాయి, మధ్యలో మైనస్ పెట్టుకోవాలి సబ్స్టిట్యూటింగ్ ఫంక్షన్లో. న్యూమరేటర్లో మైనస్ ఉంటే ప్లస్ పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు వీటిని డిఫరెన్షియేట్ చేస్తే dt ఏమవుతుందంటే ఇక్కడ x డెరివేటివ్ 1 అండ్ మైనస్ 3/x డెరివేటివ్ ప్లస్ 3/x² అవుతుంది dx. ఎందుకు న్యూమరేటర్లో ప్లస్ ఉంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు మైనస్ ఉండాలి, సో దట్ dt గెట్స్ అడ్జస్టెడ్. సిమిలర్లీ dz ఏమవుతుందంటే ఇప్పుడు 1 మైనస్ 3/x డెరివేటివ్ 3/x² ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది dx. ఇప్పుడు ఆ రెండు ఇంటిగ్రల్స్ని కొత్త వేరియబుల్ టర్మ్స్లో మార్చి చూస్తే ఇంటిగ్రల్ ఈ పైన 1 ప్లస్ 3/x² dx బికమ్స్ dt బై ఈ కింద ఉన్న ఎక్స్ప్రెషన్ కూడా మనం టీల్లో మార్చుకోవచ్చు. ఎలా అంటే అక్కడ మనం ఎజ్యూమ్ చేసుకున్న టీని ముందు స్క్వేర్ చేద్దాం. అక్కడ ఎజ్యూమ్ చేసుకున్న టీని స్క్వేర్ చేస్తే టీ స్క్వేర్ ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ 3/x హోల్ స్క్వేర్ అవుతుంది. సో విచ్ ఈజ్ a మైనస్ b హోల్ స్క్వేర్ యూజ్ చేసి ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 3/x ప్లస్ 3/x హోల్ స్క్వేర్ అంటే 9/x². అయితే ఈ మిడిల్ టర్మ్లో ఈ ఎక్స్ క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అయ్యి ఇప్పుడు టీ స్క్వేర్కి ఏమొస్తుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 3 మైనస్ 2 ఇంటూ 3. సో మైనస్ 2 ఇంటూ 3 అంటే 6 ప్లస్ 9/x². ఇది టీ స్క్వేర్. ఇప్పుడు అటున్న మైనస్ 6ని ఇటు లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తే టీ స్క్వేర్ ప్లస్ 6 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9/x². సో అక్కడ డినామినేటర్లో మీరు గమనిస్తే ఫస్ట్ ఇంటిగ్రల్ లోపల x² ప్లస్ 9/x² ఉంది, ప్లస్ 8 కూడా ఉంది, కానీ వేరియబుల్ పార్ట్ ఓన్లీ x² ప్లస్ 9/x². సో ఈ x² ప్లస్ 9/x² ప్లేస్లో t² ప్లస్ 6 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ డినామినేటర్ ఏమవుతుందంటే t² ప్లస్ 6 ప్లస్ 8 మైనస్ సెకండ్ ఇంటిగ్రల్లో కూడా మనం పూర్తిగా ఇంటిగ్రల్ని జెడ్లో మార్చేసుకోవచ్చు. సో న్యూమరేటర్లో అయితే dz 1 మైనస్ 3/x² dx dz అయిపోతుంది. డినామినేటర్లో మళ్ళీ ఇక్కడ జెడ్లో రీప్లేస్ చేయాలి, టీలో రీప్లేస్ చేయకూడదు, జెడ్లో. సో జెడ్లో రీప్లేస్ చేయడానికి మళ్ళీ మనం z² క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో z ఏమో x ప్లస్ 3/x, z² ఏమో x ప్లస్ 3/x హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇందాకట్లాగే సింప్లిఫై చేస్తే x² ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 3/x 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 3/x వేస్తే మళ్ళీ x క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ 9/x². a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా వాడి ఇవి రాశాను ఈ 3 టర్మ్స్. సో ఇక్కడ x క్యాన్సిల్ అయితే ఈసారి కూడా x² ప్లస్ 6, ఈసారి ప్లస్ 6 వస్తుంది. ఇందాక -6 వచ్చింది t² కేసులో, ఈసారి రైట్ సైడ్ ప్లస్ 6 వచ్చింది. సో ఇప్పుడు ఆ ప్లస్ 6ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే z² మైనస్ 6 ఈజ్ x² ప్లస్ 9/x². సో ఇప్పుడు ఆ సెకండ్ ఇంటిగ్రల్ డినామినేటర్లో మనం ఏం రీప్లేస్ చేయాలంటే z² మైనస్ 6 రీప్లేస్ చేయాలి, అండ్ ప్లస్ 8 ఎలాగూ ముందు నుంచే ఉంది. సో ఇప్పుడు ఈ రెండు ఇంటిగ్రల్స్ని రెడ్యూస్ చేసుకుంటే 1/6 ఇంటిగ్రల్ dt బై t² ప్లస్ 6 ప్లస్ 8 t² ప్లస్ 14 మైనస్ 1/6 ఇంటిగ్రల్ dz బై z² మైనస్ 6 ప్లస్ 8 z² ప్లస్ 2. సో ఇప్పుడు ఇవి రెండు స్టాండర్డ్ ఇంటిగ్రల్స్, రెండు సేమ్ స్టాండర్డ్ ఇంటిగ్రల్స్. tan ఇన్వర్స్ x/a 1/a tan ఇన్వర్స్ x/a ఇవ్వాలి. సో 1/6 ఇప్పుడు ఇది ఎలా ఉందంటే dt బై t² ప్లస్ √14² మైనస్ ఇదేమో 1/6 ఇంటిగ్రల్ dz బై z² ప్లస్ √2². సో ఇమీడియట్గా tan ఇన్వర్స్ ఫార్ములా వాడితే స్టాండర్డ్ ఇంటిగ్రల్ నుంచి 1/6 ముందు నుంచే ఉంది, 1/a వాల్యూ √14 tan ఇన్వర్స్
టీ బై రూట్ 14 మైనస్ సెకండ్ ఇంటిగ్రల్ 1/6 ఇంటూ 1 ఇక్కడ రూట్ 2 tan ఇన్వర్స్ z బై రూట్ 2 ప్లస్ సి. అయితే ఆల్రెడీ అక్కడ మన క్వశ్చన్లో రిజల్ట్ ఇచ్చేశారు. ఆ రిజల్ట్ ఎక్స్లో ఉంది. సో లెట్ అస్ రిటర్న్ బ్యాక్ టు ఎక్స్. సో ఎక్స్లో ఏం చేయాలంటే టీ ప్లేస్లో ఎక్స్ మైనస్ 3/x పెట్టుకోవాలి, జెడ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ 3/x పెట్టుకోవాలి. ఓకే, సో టీ ప్లేస్లో 1/6 కామన్ తీసి ఎట్లా రాయొచ్చు, 1/√14 tan ఇన్వర్స్ టీ ప్లేస్లో ఎక్స్ మైనసా ప్లస్సా, మైనస్ టీ ప్లేస్లో ఎక్స్ మైనస్ 3/x బై √14 మైనస్ 1/√2 tan ఇన్వర్స్ ఇక్కడ z ప్లేస్లో ఎక్స్ ప్లస్ 3/x బై √2 ప్లస్ సి. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చిన రిజల్ట్ అక్కడ వాళ్ళు రైట్ హ్యాండ్ సైడ్లో ఇచ్చిన రిజల్ట్ మ్యాచ్ అవుతున్నాయండి, నంబర్స్ మ్యాచ్ అవుతున్నాయి. అయితే బయట వాళ్ళు 1/k ఇచ్చారు, మనకి ఇక్కడ 1/6 ఉంది. లోపల √14 √2 మ్యాచ్ అవుతున్నాయి. ఆ tan ఇన్వర్స్ లోపల ఉన్నయే f(x) g(x) అయిపోవాలి. అంటే ఇక్కడ k వాల్యూ ఏమో 6 అవ్వాలి బయట ఉన్న ఫ్యాక్టర్ నుంచి. f(x) ఈ ఫస్ట్ tan ఇన్వర్స్ x లోపల ఉన్న ఫంక్షన్ f(x) ఈజ్ x మైనస్ 3/x బై √14 g(x) ఆ సెకండ్ tan ఇన్వర్స్ x లోపల ఉన్న ఫంక్షన్ x ప్లస్ 3/x బై √2. సో ఇప్పుడు ఫైనల్గా ఏం అడుగుతున్నారంటే ఒక ఎక్స్ప్రెషన్ అడుగుతున్నారు, అందులో ఈ KFGలు ఉన్నాయి. సో k/2 ప్లస్ f(√3) ప్లస్ g(1). సో రూట్ ఆఫ్ k/2 ప్లస్ f(√3) ప్లస్ g(1) అడుగుతున్నారు. సో సబ్స్టిట్యూట్ k ఏమో 6/2 ప్లస్ f(√3). సో √3 సబ్స్టిట్యూట్ చేస్తే f(x)లో √3 మైనస్ 3/√3 బై √14 ప్లస్ g(x)లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి, 1 ప్లస్ 3/1 అంటే x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే అన్ని నంబర్సే ఉన్నాయండి. ఇప్పుడు ఈ నంబర్స్ సింప్లిఫై చేస్తే రూట్ ఆఫ్ 6/2 ఏమో 3 ప్లస్ ఇక్కడ √3 మైనస్ 3/√3, ఇక్కడ 3/√3 అంటే √3 అనండి, మళ్ళీ 3/√3 ఈజ్ √3 ఓన్లీ. సో √3 మైనస్ √3 0. సో సెకండ్ టర్మ్ అక్కడ 0 అవుతుంది. ప్లస్ ఇక్కడ థర్డ్ టర్మ్లో పైన న్యూమరేటర్ ఈజ్ 4/√2, 4/√2 ఈజ్ 2√2. సో మన ఆన్సర్ ఏమవ్వాలంటే రూట్ ఆఫ్ 3 ప్లస్ 2√2. ఈ 3 ప్లస్ 2√2 మనకి క్యాల్కులేషన్స్లో యూజువల్గా వస్తూ ఉంటుంది. సో దీని స్క్వేర్ రూట్ ఏమవుతుందంటే ఆ 3ని 2 ప్లస్ 1 రాయాలి, ఆ 2ని √2 హోల్ స్క్వేర్ రాయాలి, ఆ 1ని 1 స్క్వేర్ లాగా చూడాలి, ఇంకా లాస్ట్లో ఉన్న 2√2ని 2 ఇంటూ √2 ఇంటూ 1 లాగా చూడవచ్చు. సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే a² ప్లస్ b² ప్లస్ 2ab లాగా ఉంది. సో దీన్ని రూట్ లోపల a ప్లస్ b హోల్ స్క్వేర్ లాగా రాస్తే √2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవ్వాలి. సో √2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ అండర్ రూట్ ఆఫ్ √2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ √2 ప్లస్ 1. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే √2 ప్లస్ 1. సో ఆన్సర్ ఈజ్ ఇన్ ఆప్షన్ 4. ఇంపార్టెంట్ మోడల్, డిఫికల్ట్ మోడల్ కూడా సబ్స్టిట్యూషన్స్ కాన్సెప్ట్ కింద లాస్ట్ మోడల్ అని కూడా చెప్పొచ్చు. సో అయితే ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి, డివైడింగ్ బై x² ఆన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇంకా ఈ స్ప్లిట్ దేంతో మల్టిప్లై చేయాలి, ఆ మల్టిప్లై చేసిన తర్వాత ఆ ఎక్స్ప్రెషన్ని ఎలా స్ప్లిట్ చేసుకోవాలి, ఆ స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఏమి సబ్స్టిట్యూట్ చేయాలి టీకి జెడ్కి. సో ఈ మోడల్లో అట్లీస్ట్ 2-3 ప్రాబ్లమ్స్ మీరు చేస్తేనే ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఇండిపెండెంట్గా చేయగలరండి. ఈ ఇంటిగ్రేషన్ చాప్టర్ మొత్తం PYQs అయితే వెబ్సైట్వి పైన ప్లేలిస్ట్లో అటాచ్ చేయబడి ఉన్నాయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోస్ట్ అప్డేటెడ్ TG వెబ్సైట్ వీడియోస్ మరిన్ని మీరు చూడాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.